హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ప్రీవియస్ క్లాస్ వచ్చేసరికి మొబైల్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో టీసీపీ యొక్క ట్రెడిషనల్ టీసీపీ అంటే ఏంటి, క్లాసికల్ టీసీపీ 2.5 జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్కి డిఫరెన్స్ ఏందో చూసాం. ఈ క్లాస్లో మనం ఫైల్ సిస్టమ్స్ అండ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ డెఫినేషన్ చూద్దాం. సో ఫైల్ సిస్టమ్ అంటే a file system is a set of data structures, interfaces, abstractions, and APIs that work together to manage any type of file or any type of storage device on a consistent manner అన్నమాట. సో ఏంటి అని అంటే ఈ ఫైల్ సిస్టమ్ అనేది ఇవి అన్నిటిని ఆర్గనైజ్ చేస్తుంది. అంటే ఏవైతే మనం సేవ్ చేసే కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మేనేజ్ చేస్తుంది అనమాట. లైక్ ఇంటర్ఫేసెస్, అబ్స్ట్రాక్షన్స్ అండ్ ఏపీఐ అంటే అప్లికేషన్స్ ఇంటర్ఫేస్ అనమాట. లైక్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ మనకి ఏవైతే మనం యాప్స్ వాడతామో వీటిని స్టోర్ చేయడం కానీ, మనం పిక్చర్స్ కానీ, వీడియోస్ కానీ, ఇంకా డేటా స్టోరేజెస్ కోసం ఈ ఫైల్ సిస్టమ్ అనేది మేనేజ్ చేస్తుంది అనమాట. ఇదంతా ఈచ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజెస్ ఏ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ టు మేనేజ్ ఫైల్స్. సో ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజింగ్ ఫైల్స్కి డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్ని యూజ్ చేస్తుంది. ఏ డిస్క్ హ్యాజ్ ఏ ఫైల్ సిస్టమ్ డిస్ప్లే టైప్ అండ్ యూసేజ్. సో ఏదో ఒక డిస్క్ అనేది ఫైల్ సిస్టమ్ ఉంటుంది, దాని యొక్క టైప్ అని యూసేజ్ కానీ దానికి సంబంధం లేదు. బట్ ఫైల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అది అది ఎందుకు యూజ్ చేస్తున్నామో డిస్క్ అనే దానికి సంబంధం లేదు, బట్ ఫైల్ సిస్టమ్ అయితే పక్కా ఉంటుంది ఒకదానికి. సో ఆల్సో ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైల్ సైజ్, ఫైల్ నేమ్, ఫైల్ లొకేషన్, ఫ్రాగ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ వేర్ డిస్క్ డేటా is stored, and also describe how a యూజర్ ఆర్ అప్లికేషన్ మే యాక్సెస్ ద డేటా. అంటే దీనికి ఈ ఫైల్ సిస్టమ్ అనేది ఫైల్ యొక్క సైజు, నేము, ఏ హార్డ్ డిస్క్లో ఏ లొకేషన్లో స్టోర్ అయ్యి ఉంది, ఇవన్నీ చెప్తుంది అనమాట. ద ఆపరేషన్స్ లైక్ మెటాడాటా, ఫైల్ నేమింగ్, స్టోరేజ్ మేనేజ్మెంట్ అండ్ డైరెక్టరీస్, ఫోల్డర్స్ ఆర్ ఆల్ మేనేజ్డ్ బై ద ఫైల్ సిస్టమ్. సో ఫైల్ నేమింగ్, స్టోరేజ్ మేనేజ్మెంట్ కానీ, డిక్షనరీస్ని యాడ్ చేయడం కానీ, తీసేయడం కానీ, ఫోల్డర్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం, డేటా ఇన్సర్ట్ చేయడం అన్ని ఫైల్ సిస్టమ్ చూసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ అనేది కన్సిస్ట్ ఆఫ్ 2 or 3 లేయర్స్. ఒక్కొక్కసారి 2 or ఒక్కొక్కసారి 3 లేయర్స్ తీసుకుంటుంది. సో దీని లోపల ఫస్ట్ వచ్చేసరికి లోకల్ ఫైల్ సిస్టమ్, వర్చువల్ ఫైల్ సిస్టమ్, ఫిజికల్ ఫైల్ సిస్టమ్. సో వీళ్ళు దీని 3 గురించి చూసేసరికి ఫస్ట్ లాజికల్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇంటరాక్షన్ విత్ ద యూజర్ అప్లికేషన్. అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి, లైక్ యాప్స్ అనమాట. మనం ఏదైతే స్టోరేజ్ యాప్స్ కానీ ఏదైనా యాప్స్ ఓపెన్ చేసి మెసేజ్ సెండ్ చేయడం, మెసేజ్ తీసుకుంటాడు, అలాంటి యాప్స్ అనమాట. అలాంటి యాప్స్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి, దాంట్లో ఉన్న మ్యాటర్ చదవడానికి ఈ లాజికల్ ఫైల్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ ఓపెన్, క్లోజ్, రీడ్ ఈ 3 ఆపరేషన్స్ కోసం లాజికల్ ఫైల్ సిస్టమ్ అనేది రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది అనమాట. అండ్ పాసెస్ ద రిక్వెస్ట్ ఆపరేషన్ టు ద లేయర్ బిలో ఇట్ ఫర్ ప్రాసెసింగ్. సో దీని తర్వాత దీనికి మనం ఏవైతే ఇంట్రాక్షన్ ఇస్తాం కదా ఈ అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్ తోటి, అంటే ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్, అంటే అప్లికేషన్స్ ఏదైతే మనం యూజర్ యూజ్ చేస్తాడో యాప్ అనేది, యాప్ త్రూ మనం కొన్ని కమెంట్స్ ఇస్తాం కదా, అది తీసుకొని కొన్ని వేరే లేయర్స్కి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. వర్చువల్ ఫైల్ సిస్టమ్ కానీ ఫిజికల్ ఫైల్ సిస్టమ్స్కి. ద లాజికల్ ఫైల్ సిస్టమ్ మేనేజెస్ ఓపెన్ ఫైల్ టేబుల్ ఎంట్రీస్ అండ్ ప్రీ ప్రాసెస్ ఫైల్ డిస్క్రిప్ట్స్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఫైల్ టేబుల్ని ఓపెన్ చేసేసి దాని లోపల ఎంట్రీస్ ఇస్తుంది అనమాట. ఏ టైంలో ఏ డేటా తీసుకున్నారు, ఎప్పుడు ఏ డేటా ఇవ్వాలి, ఏ టైంలో ఏ అప్లికేషన్ కోసం ఎంత స్టోరేజ్ ఇవ్వాలి, ఏ వేరియబుల్కి ఎంత డేటా ఇవ్వాలి అని చెప్పి ఉంటాయి అన్నమాట దాంట్లో ఒకటి. దిస్ లేయర్ ప్రొవైడ్స్ ఫైల్ యాక్సెస్, డైరెక్టరీ ఆపరేషన్స్ అండ్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్స్. సో దీంట్లో కూడా ఫైల్ యాక్సెస్ అండ్ ఫైల్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి, దానికోసం సెక్యూరిటీ పాస్వర్డ్స్ పెట్టుకున్నాం కదా, అది మెయింటైన్ చేస్తుంది అనమాట ఫైల్ సిస్టంలో లాజికల్ ఫైల్ సిస్టమ్ అనేది. తర్వాత దీనికి ఆపరేషన్స్, డైరెక్టరీ ఆపరేషన్స్ అంటే ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి, దానిలో ఫైల్స్ పాత్స్ ఏంది, సబ్ పాత్స్ ఏంది అన్ని చూసుకుంటుంది అనమాట. తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసరికి వర్చువల్ ఫైల్ సిస్టమ్. వర్చువల్ ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇంటర్ఫేస్ అలోస్ సపోర్ట్ ఫర్ మల్టిపుల్ కంకరెంట్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఫిజికల్ ఫైల్ సిస్టమ్స్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ కాల్డ్ ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్. అంటే ఏదైతే ఈ లాజికల్ ఫైల్ సిస్టమ్ అనేది ఈ ఆపరేషన్స్ చేస్తుందో, దీని పని అయిపోయిన తర్వాత కొన్ని నెక్స్ట్ ఇంకా ఏమైనా ఇక్కడ ఓపెన్ చేయమని చెప్తాం. సో ఓపెన్ కమాండ్ ఇది రన్ చేస్తుంది, బట్ తర్వాత ఎక్కడుందో పాత్ తెలుసుకోవాలంటే ఫిజికల్ పాత్ కావాలి కదా, ఆ ఫిజికల్ పాత్ కోసం ఈ వర్చువల్ ఫైల్ సిస్టమ్ త్రూ వెళ్తుంది అనమాట.
సో అప్పుడు ఫిజికల్ ఫైల్ సిస్టమ్ వస్తుంది. థర్డ్ లేయర్ ఏంది? ఫిజికల్ ఫైల్ సిస్టమ్. దిస్ లేయర్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ఫిజికల్ ఆపరేషన్ ఆఫ్ ద స్టోరేజ్ డివైస్. ఎగ్జాంపుల్ డిస్క్ అనమాట. డిస్క్ లాగా కొన్ని ఉంటాయి అనమాట. శాండ్ డిస్క్ కానీ మన మొబైల్ హార్డ్ డిస్క్, హార్డ్ డ్రైవ్, ఇవన్నీ మా స్టోరేజ్ డివైసెస్ అనమాట. దీంతో ఇది ఫిజికల్ డివైస్ కిందకి వస్తుంది. సో ఎక్కడైతే మనం రీడ్, ఓపెన్ ఇవి కమాండ్స్ పెడతామో అప్పుడు వర్చువల్ సిస్టంలో కూడా ఈ ఫిజికల్ సిస్టమ్ యొక్క డేటా అనేది లోడ్ అవుతుంది అనమాట. సో ఇట్ ప్రాసెస్ ఫిజికల్ బ్లాక్స్ బీయింగ్ రీడ్ అవుట్ రైటింగ్. సో చదవడానికి, రాయడానికి, అంటే దానిలో ఉన్న డేటా చూడడానికి అండ్ దానిలో ఉన్న డేటా మాడిఫై చేయడానికి ఈ ఫిజికల్ బ్లాక్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఇట్ హ్యాండిల్స్ బఫరింగ్ అండ్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫిజికల్ ప్లేస్మెంట్ ఆఫ్ బ్లాక్స్ ఇన్ స్పెసిఫిక్ లొకేషన్ ఆన్ ఏ స్టోరేజ్ మీడియం. అంటే ఈ హార్డ్ డిస్క్లో కొన్ని ఫిజికల్ ప్లేస్మెంట్స్, అంటే ఎక్కడెక్కడ ఎలాంటి మెమోరీస్లో ఏ డేటా పెట్టాలి అని చెప్పి స్పెసిఫిక్గా పెట్టుకుంటుంది అనమాట. లైక్ బఫరింగ్ స్పేస్ ఇస్తుంది అండ్ లొకేషన్స్ పర్మనెంట్ అడ్రస్ ఇస్తుంది, టెంపరీ అడ్రస్ ఇస్తుంది, లైక్ రోమ్ ర్యామ్ లాగా అనమాట. ద ఫిజికల్ ఫైల్ సిస్టమ్ ఇంటరాక్ట్స్ విత్ ద డివైస్ డ్రైవర్స్ ఆర్ విత్ ద ఛానల్ టు డ్రైవ్ ద స్టోరేజ్ డివైస్. సో ఫిజికల్ ఫైల్ సిస్టమ్ అనేది డివైస్ డ్రైవర్స్ ఇంకా ఇంటరాక్ట్ అయ్యుకుంటూ డేటా అనేది ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ ప్రాబ్లమ్స్. సో హియర్ లిమిటెడ్ రిసోర్స్ ఆఫ్ మొబిలిటీ విల్ బీ దేర్, మెమొరీ, సిపియు ఎక్సెట్రా. అంటే ఇక్కడ ఈ మొబైల్ ఫైల్ సిస్టమ్స్లో మెయిన్లీ మెమొరీ అనేది లిమిటెడ్గా ఉంటుంది. మెమొరీ కానీ సిపియు కానీ యూజ్ చేసుకోవడం లిమిటెడ్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది మొబిలిటీ కావాలి కదా మనకి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవుతాం కాబట్టి ఎంత వెయిట్ తక్కువ ఉంటే అంత బెటర్ అనమాట మొబైల్ అనేది. సో అందుకు లో బ్యాండ్ విడ్త్, వేరియబుల్ బ్యాండ్ విడ్త్, టెంపరీ డిస్కనెక్షన్స్ ఉంటాయి ఈ దీనివల్ల. ఎందుకు అని అంటే మనం బ్యాటరీస్ యూజ్ చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి స్విచ్ ఆఫ్ అవుతాయి, ఒక్కొక్కసారి బ్యాటరీ ఫెయిల్యూర్స్ అవుతాయి, అట్లా అనమాట. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపోనెంట్స్ ఆర్ పోర్టబుల్ డివైసెస్ ఆఫ్టెన్ డు నాట్ ఫాలో స్టాండర్డ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఆపరేటింగ్ సిస్టమ్ కానీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్కి తగ్గట్టు అవి బిహేవ్ చేయవు అనమాట, ఈ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఎందుకనంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు దాని యొక్క లొకేషన్ చేంజ్ అవుతుంది, ఐపీ అడ్రస్ చేంజ్ అవుతాయి కదా. సో ఇంటర్నెట్లో ఉన్న దాని కమ్యూనికేషన్స్ విత్ అన్ని నోట్స్తో కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది. సో అట్లా అన్నప్పుడు ఇవి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. మొబైల్ ఫోన్స్, పీడిఎస్ అండ్ అదర్ డివైసెస్ హ్యావ్ their ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో దానికి ఒక సాఫ్ట్వేర్ సపరేట్గా ఉన్నప్పుడు ఆ ఫైల్ సిస్టమ్స్ని మేనేజ్ చేయడానికి డిఫరెంట్ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఉండాలన్నమాట. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ పీడిఎస్ అంటే పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్. Portable devices are not as reliable as desktop systems or traditional file servers. సో ఈ పోర్టబుల్ డివైసెస్ అనేవి డెస్క్టాప్ అండ్ సిస్టమ్ ట్రెడిషనల్ ఫైల్ సర్వర్స్ లాగా అంత మంచిగా ఉండవు అనమాట, కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. బట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో సమ్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఆర్ ఇవి. కొన్ని ఫైల్ సిస్టమ్స్ వచ్చేసరికి ఇవి: డిస్క్ ఫైల్ సిస్టము, ఫ్లాష్ ఫైల్ సిస్టము, టేప్ ఫైల్ సిస్టము, డేటాబేస్ ఫైల్ సిస్టము, ట్రాన్సాక్షన్ ఫైల్ సిస్టము, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్, షేర్డ్ డిస్క్ ఫైల్ సిస్టమ్, స్పెషల్ ఫైల్ సిస్టమ్స్, మినిమల్ ఫైల్ సిస్టమ్, ఫ్లాట్ ఫైల్ సిస్టమ్స్. డిస్క్ ఫైల్ సిస్టమ్ అంటే మనకి హార్డ్ డిస్క్, శాండ్ డిస్క్ అని ఉంటాయి కదా మన ఫోన్లో కానీ ల్యాప్టాప్స్లో, డెస్క్టాప్లో యూజ్ చేసేటివి. ఫ్లాష్ అంటే ఫ్లాష్ టైప్లో యూజ్ చేస్తారు. టేప్ ఫైల్ సిస్టమ్ అంటే మనం పాతకాలంలో చూసాం కదా, రేడియో టేప్స్ ఉంటాయి కదా అవి. డేటాబేస్ ఫైల్ సిస్టమ్ అంటే ఒక సర్వర్, ఒక రిమోట్ డేటాబేస్లో డేటా స్టోర్ చేసుకొని రీట్రైవ్ చేస్తారు. నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటే అండ్ రూటింగ్ బ్రిడ్జెస్ అని ఉంటాయి కదా, రౌటర్స్లో డేటా స్టోర్ అయి ఉంటుంది, మొబైల్ ఐపీ అడ్రస్ అని దాని యొక్క ఆ నెట్వర్క్లో నోట్స్వి, అదే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ కిందకి వస్తుంది. ఇట్లా అనమాట. ఇవి మల్టిపుల్ ఉన్నాయి, మనకి అంత అవసరం లేదు, జస్ట్ వీటి నేమ్స్ తెలిసి చాలు. సో నెక్స్ట్ వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సో డబ్ల్యూడబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వరల్డ్ వైడ్ వెబ్. సో ఇది వరల్డ్ వైడ్ వెబ్ అని అంటాం అనమాట. ఇది ఎప్పుడైంది అని అంటే సిఈఆర్ఎన్, సో యూరోపియన్ లైబ్రరీ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అనే వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు 1989లో. డబ్ల్యూడబ్ల్యూడి ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ సో దట్ పీపుల్ కెన్ సెర్చ్ అండ్ షేర్ ఇన్ఫర్మేషన్. సో ఇది కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్ అనమాట డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే. సో ఇది కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఎందుకంటే ఎవరంటే వాళ్ళు దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి. డబ్ల్యూడబ్ల్యూ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ వెబ్సైట్స్ అరౌండ్ ద వరల్డ్ కంటైనింగ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ షేర్డ్ వయా లోకల్ సర్వర్స్. సో ఈ డబ్ల్యూడబ్ల్యూ అనేది
ఇలా కూడా చెప్పొచ్చు. అంటే డిఫరెంట్ వెబ్‌సైట్స్ అనేవి అరౌండ్ వరల్డ్ ఉంటాయి. సో, ఏదైనా వెబ్ సర్వర్ తోటి, యూఆర్ఎల్స్ తోటి ఈ లోకల్ సర్వర్ నుంచి అంటే ఒక చిన్న మన క్లయింట్ కంప్యూటర్ నుంచి సర్వర్ నుంచి డేటా రిట్రీవ్ చేసుకోవడానికి, లేకపోతే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లోడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో, డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్ వైడ్ వెబ్ అండ్ ఇంటర్నెట్. సో, చాలామంది ఏమనుకుంటారంటే ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ అనేది 2 సేమ్ అనుకుంటారు. కానీ అది కాదనమాట. సో, దీనిలో మెయిన్ చేంజ్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది పేజెస్ అనమాట. వెబ్ పేజెస్ అనేది ఒకటి. ఇంటర్నెట్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ వరల్డ్ వైడ్ నెట్వర్క్ ఆఫ్ డివైజెస్ లైక్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ ఎక్సెట్రా. అంటే ఈ ఇంటర్నెట్ అంటే ఏంటంటే సిస్టమ్స్ని కనెక్ట్ చేస్తుంది. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ లోపల ఉన్న వెబ్ పేజెస్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. వెబ్ పేజెస్ని ఇంటర్నెట్ త్రూ యూజర్స్కి ఇస్తుంది అనమాట. ఇట్ ఎనేబుల్స్ యూజర్ టు సెండ్ ఈమెయిల్స్ టు అదర్ యూజర్స్ అండ్ చాట్ విత్ దెమ్ ఆన్లైన్. అంటే ఇంటర్నెట్ అన్నది ఇదనమాట. చాట్ చేయడానికి దానికోసం ఇంటర్నెట్ యూజ్ చేస్తాం. బట్ డబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనేది వెబ్ పేజెస్ యొక్క కలెక్షన్. ఆ వెబ్ పేజెస్ని యూజ్ చేసుకొని ఏదైనా ఇంటరాక్షన్ ఇస్తాం ఇంటర్నెట్ తోటి. ఇది డిఫరెన్స్ అనమాట. సో, డబ్ల్యూడబ్ల్యూ టెక్నాలజీస్ వచ్చేసరికి దీని లోపల 3 టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. సో, దీంట్లో మెయిన్లీ 3 టెక్నాలజీస్ ఇంక్లూడ్ ఉంటాయి. ఎప్పుడు సర్వర్‌కి అండ్ క్లయింట్స్‌కి మధ్యలో ఇన్ఫర్మేషన్ అది ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు. సో, దీనిలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి వరల్డ్ వైడ్ వెబ్‌కి. సో, ఫస్ట్ ఒకటి హెచ్‌టీఎంఎల్, వెబ్ బ్రౌజర్, హెచ్‌టిటిపి. సో, వీటి 3 గురించి కొంచెం డీటెయిల్‌గా చూద్దాం. సో, ఫస్ట్ ఒకటి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ హెచ్‌టీఎంఎల్ అనమాట. ఇది స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. సో, మనకున్న వెబ్ పేజెస్ ఉంటాయి కదా! లైక్ ఇదొక వెబ్ పేజెస్ అనుకోండి. ఇక్కడ ఈ హెడర్ ఎక్కడ రావాలి, పారాగ్రాఫ్ ఎక్కడ రావాలి, ఇమేజ్ ఎక్కడ రావాలి అని చెప్పి పెట్టడానికనమాట ఇది. సో, ఇదొక పిక్చర్ అనుకోండి. సో, ఇది ఈ ఈ ఫార్మాట్‌లో రావాలి అనుకుంటే మనం హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసుకొని ఇలాంటిది ఒక క్రియేట్ చేసామన్నమాట. వెబ్ పేజ్ అని అనమాట ఇది. ఇది హెచ్‌టీఎంఎల్ అనమాట. సో, తర్వాత ఇట్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజెస్ త్రూ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్. సో, హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్ యూజ్ చేసుకొని ఇది డిస్క్రైబ్ అవుతది. ఈ స్ట్రక్చర్ అనేది. These tags are used to organize the pieces of content such as heading, paragraph, table, image, and more. You don't see HTML tags when you open a web page, as a browser don't display the tags and use them only to render the content of a web page. సో కంటెంట్ని మాత్రమే చూపెట్టడానికి వెబ్ పేజ్ బ్రౌజర్ని యూజ్ చేస్తారనమాట. కానీ ఇక్కడ HTML ట్యాగ్స్ అనేది హైడ్ చేస్తుంది అనమాట. అది బ్రౌజర్ యొక్క ఫంక్షనాలిటీ. In simple words, HTML is used to display text, images, and other resources through a web browser. సో వెబ్ బ్రౌజర్ యూజ్ చేసుకొని హెచ్టిఎంఎల్ మనకి ఏదైతే టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ లైక్ ఏదైనా కంటెంట్ మనం చూపించాలనుకుంటామో అది చూపిస్తాం అనమాట విత్ కలర్స్ సంథింగ్ అవి సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని చేస్తాం. సో వెబ్ బ్రౌజర్ అంటే విచ్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ బ్రౌజర్. సో ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ డిస్ప్లేస్ టెక్స్ట్, డాటా, పిక్చర్స్, వీడియోస్, యానిమేషన్స్ అండ్ మోర్. సో దీని లోపల డాటా అనేది టెక్స్ట్, డాటా, పిక్చర్స్ అన్ని చూపిస్తుంది అనమాట. ఇది లైక్ ఒక యాప్ అనమాట. మనం నార్మల్ అందరు చూస్తుండొచ్చు కదా. ఇది నార్మల్ అయితే గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ, ఇంకా ఒపెరా సంథింగ్ అలా ఉంటాయి అనమాట. ఇవి బ్రౌజర్స్ అనమాట. ఇట్ ప్రొవైడ్స్ ఏ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ దట్ అలౌస్ యూ టు క్లిక్ హైపర్ లింక్ రిసోర్సెస్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్. సో వరల్డ్ వెబ్లో యూఆర్ఎల్స్ ఉంటాయి. అంటే నువ్వు వెబ్ పేజెస్ని యాక్సెస్ చేయాలంటే యూఆర్ఎల్స్ కావాలి. ఆ యూఆర్ఎల్స్ని క్లిక్ చేయడానికి నీకు ఒక అప్లికేషన్ ఉంటుంది. అదే బ్రౌజర్ అనమాట. వెన్ యూ డబుల్ క్లిక్ ద బ్రౌజర్ ఐకాన్ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ కంప్యూటర్స్ టు లాంచ్, యూ గెట్ కనెక్టెడ్ టు ద వరల్డ్ వైడ్ వెబ్ అండ్ కెన్ సెర్చ్ గూగుల్ ఆర్ టైప్ ద యూఆర్ఎల్ ఇన్ టు ద అడ్రస్ బార్. సో నువ్వు ఎప్పుడైతే వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తావో అప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూకి కనెక్ట్ అయి ఉంటావు అనమాట. అక్కడ ఎక్కడైతే అడ్రస్ బార్ ఉంటుందో అక్కడ యూఆర్ఎల్ టైప్ చేస్తే దానికి సంబంధించిన పేజ్కి వెళ్తావు, వెబ్ పేజ్కి. బ్రౌజర్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఈమెయిలింగ్, ట్రాన్స్ఫరింగ్ మల్టీమీడియా. సో ఇప్పట్లో బ్రౌజర్ని ప్రతిదానికి యూజ్ చేస్తున్నాం. లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఇంకా మొబైల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి, ఈమెయిల్ సెండ్ చేసుకోవడానికి, వీడియోస్ ప్లే చేయడానికి, యూట్యూబ్ సంథింగ్ అన్నీ వాడుతున్నాం దాంట్లోనే. సో ఇది బ్రౌజర్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి హెచ్టిటిపి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేసాము అని అంటే అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ విచ్ ఎనేబుల్స్ డబ్ల్యూడబ్ల్యూ టు వర్క్ స్మూత్లీ అండ్ ఎఫిషియెంట్లీ. సో వరల్డ్ వైడ్ వెబ్ని స్మూత్గా వర్క్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. సో దీనిలో మెయిన్లీ ఏంటంటే క్లయింట్ సర్వర్ మోడల్ ఉంటుంది దీని లోపల. అంటే రిక్వెస్ట్, రెస్పాన్స్ అనేవి ఉంటాయి అనమాట దీని లోపల. ద క్లయింట్ ఈజ్ ఎ వెబ్ బ్రౌజర్ విచ్ కమ్యూనికేట్ విత్ ద వెబ్ బ్రౌజర్ విచ్ హోస్ట్ ద వెబ్సైట్. సో వెబ్సైట్ని హోస్ట్ చేసే సర్వర్ తోటి కమ్యూనికేషన్ క్లయింట్
వెబ్సైట్ హోస్ట్ చేసే సర్వర్ తోటి కమ్యూనికేట్ చేయడానికి ఈ హెచ్టిటిపిని యూజ్ చేస్తారనమాట. దిస్ ప్రోటోకాల్ డిఫైన్స్ హౌ మెసేజెస్ ఆర్ ఫార్మాటెడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ అండ్ వాట్ యాక్షన్స్ ద వెబ్ బ్రౌజర్ అండ్ బ్రౌ సారీ వెబ్ సర్వర్ అండ్ బ్రౌజర్ షుడ్ టేక్ ఇన్ రెస్పాన్స్ టు డిఫరెంట్ కమాండ్స్. సో డిఫరెంట్ కమాండ్స్ అంటే దేని మీద క్లిక్ చేస్తే ఏది రావాలి, ఏ పిక్చర్ మీద క్లిక్ చేస్తే ఏ డేటా రావాలి అని చెప్పి అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. ఆ రిక్వెస్ట్ రెస్పాన్సెస్ అనేవి ఈ హెచ్టిటిపి చూసుకుంటుంది. వెన్ ద యూఆర్ ఎంటర్ ఏ యూఆర్ఎల్ ఇన్ ద బ్రౌజర్ అండ్ హెచ్టిటిపి కమాండ్ ఈస్ సెండ్ టు ద వెబ్ బ్రౌజర్ అండ్ ఇట్ ట్రాన్స్మిట్ ద రిక్వెస్ట్ టు వెబ్ పేజెస్. సో హెచ్టిఎంఎల్ ఎప్పుడైతే యూఆర్ఎల్ మనం టైప్ చేస్తామో హెచ్టిఎంఎల్ కమాండ్ అని వెళ్ళి సర్వర్ నుంచి ఒక డేటా తీసుకొస్తుంది. అది బ్రౌజర్తో ఫెచ్ చేసేసి మనకు చూపిస్తుంది అనమాట. ఇది హెచ్టిటిపి. సో వర్కింగ్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూ వచ్చేసరికి ద వెబ్ వర్క్స్ యాజ్ పర్ ద ఇంటర్నెట్స్ బేసిక్ క్లయింట్ సర్వర్ ఫార్మాట్. సో క్లయింట్ సర్వర్ ఫార్మాట్లో పనిచేస్తుంది. ఏ వెబ్ సర్వర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ విచ్ సర్వీస్ ద వెబ్ పేజెస్ రిక్వెస్టెడ్ బై వెబ్ యూజర్ యూజింగ్ ఏ బ్రౌజర్. సో ఈ క్లయింట్ వెబ్ సర్వర్ నుంచి క్లయింట్ రిక్వెస్ట్ చేసుకున్నాడు, దాని తగ్గట్టు ఈ బ్రౌజర్ని యూజ్ చేసేసి వెబ్ పేజెస్ని సర్వ్ చేస్తుంది అనమాట. ద కంప్యూటర్ ఆఫ్ యూజర్ హూ రిక్వెస్ట్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ఏ సర్వర్ ఈజ్ నోన్ యాజ్ ఏ క్లయింట్. సో క్లయింట్ అంటే ఎవరైతే సర్వర్ నుంచి రిక్వెస్ట్మెంట్ పెడతారో అది క్లయింట్, ఎవరైతే డేటా ఇస్తారో అది సర్వర్ అవుతుంది అనమాట. విచ్ అలోస్ యూజర్ టు వ్యూ ద రిట్రైవ్ డాక్యుమెంట్స్. ఆల్ ద వెబ్సైట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ వెబ్ సర్వర్స్. వెబ్ సర్వర్స్లో అన్ని స్టోర్ ఉంటాయి. బ్రౌజర్ అనేది ఈ ఏవైతే డౌన్లోడ్ అయిన డాక్యుమెంట్స్ ఉంటాయో చూపెట్టడానికి బ్రౌజర్ని వాడతాం. జస్ట్ యాజ్ సమ్ వన్ లివ్స్ ఆన్ ద రెంట్ హౌస్, ఏ వెబ్సైట్ ఆక్యుపైస్ ఏ స్పేస్ ఇన్ ఏ సర్వర్ అండ్ రిమైన్స్ స్టోర్డ్ ఇన్ ఇట్. ఎట్లయితే మనం రెంట్ పే చేసామో హౌస్లో ఉన్నప్పుడు, అలాగే ఇది కూడా ఆ వెబ్ సర్వర్లో ఉన్నప్పుడు ఈ వెబ్సైట్ అనేది పే చేయాలి. ఎవరు పే చేస్తారు? ఆ వెబ్సైట్ యొక్క ఓనర్ మనీ పే చేస్తారు అనమాట. ద సర్వర్ హోస్ట్ ద వెబ్సైట్ వెన్ ఎవర్ ఏ యూజర్ రిక్వెస్ట్ ఇట్స్ వెబ్ పేజెస్ అండ్ ద వెబ్సైట్ ఓనర్ హ్యాస్ టు పే ఏ హోస్టింగ్ ప్రైస్ ఫర్ సెమ్. సో ఇప్పుడైతే డేటా రిట్రీవ్ అనేది అంటే నువ్వు ఎప్పుడైతే కావాలనుకున్నావు వెబ్ పేజెస్ వస్తాయి. సో ఈ ఏదైతే ఓనర్ ఉంటారో వాడు అనేది దానికి మనీ పే చేస్తూ ఉండాలి అనమాట. అది యాక్టివ్గా ఉండి దాని సర్వీసెస్ ఇవ్వాలి అన్నంతసేపు. సో ఇదన్నమాట వెబ్ సర్వర్ ఇక్కడ ఉంటుంది. వెబ్ బ్రౌజర్ ఇది అనుకుంటే, వెబ్ బ్రౌజర్ రిక్వెస్ట్ ద వెబ్ సర్వర్. ఇదేంటి హెచ్టిటిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో హెచ్టిటిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది ఇక్కడ. హెచ్టిటిపి ప్రోటోకాల్ ఇక్కడ హెచ్టిటిపి రిక్వెస్ట్, ఇక్కడ హెచ్టిటిపి రెస్పాన్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది వర్కింగ్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సో దీనికి కొంచెం డీటెయిల్గా నేర్చుకున్నాం. డయాగ్రామ్ రిప్రజెంటేటివ్గా చూసుకుంటే ఇది వెబ్ సర్వర్, ఇది డేటాబేస్ అనుకో. డేటాబేస్లో డేటా స్టోర్ అవుతుంది. ఇలా కింద ఫైల్ సిస్టమ్ చూసినట్టు ఈ డేటాబేస్లో డేటా స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ వెబ్ సర్వర్కి వచ్చిన రిక్వెస్ట్స్ బట్టి ఈ డేటాబేస్లో డేటా రిట్రైవ్ చేసుకుని ఇస్తుంది. లైక్ ఇప్పుడు ఇది ఒక పీసీ డెస్క్టాప్, ఇది మల్టిపుల్ యూజర్స్ అనమాట. సో యూజర్స్ లైక్ ఇప్పుడు ఒకటి తీసుకుందాం అనుకోండి పీసీ. ఈ పీసీ నుంచి మనం ఇక్కడ వెబ్ యాప్ని అంటే వెబ్ బ్రౌజర్ని యూజ్ చేసుకొని మనం ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యామనుకోండి. అప్పుడు హెచ్టిటిపి రిక్వెస్ట్ మనం యూఆర్ఎల్ ఎంటర్ చేసాం బ్రౌజర్లో. యూఆర్ఎల్ ఎంటర్ చేసినప్పుడు హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది ఇంటర్నెట్కి వెళ్తుంది. ఇంటర్నెట్కి వెళ్ళిన తర్వాత అది వెబ్ సర్వర్లోకి వెళ్ళి వెబ్ సర్వర్లో ఉన్న వెబ్ పేజెస్ మనం ఏదైతే ఎంటర్ చేసాం లైక్ google.com ఎంటర్ చేస్తే google.comకి సంబంధించిన పేజ్ అనేది ఇది మళ్ళీ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇంటర్నెట్ త్రూ పంపించి హెచ్టిఎంఎల్ రెస్పాన్స్ త్రూ పంపించి ఈ వెబ్ పేజెస్లో ఎక్కడైతే మనం వెబ్ బ్రౌజర్ ఉంటుందో మన నా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇది డబ్ల్యూడబ్ల్యూ వర్కింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈరోజు మనం క్లాస్లో డబ్ల్యూడబ్ల్యూ అండ్ ఫైల్ సిస్టమ్స్ చూసాం. సో నెక్స్ట్ క్లాస్లో వ్యాప్ వైర్లెస్ యాక్సెస్ ప్రోటోకాల్ అనమాట. వ్యాప్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. వ్యాప్ ఏంటి, వ్యాప్లో 2.0 వర్షన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి చూద్దాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.